న్యాచురల్ గా అనిపించింది. కొంచెం కొంచెం అనిపించచ్చు లాగా కొంతమందికి. శ్రీనిధి శెట్టి కొంచెం రోల్ అటు ఇటు అవుతుంది మధ్యలో, అంటే కొంచెం వైలెన్స్ ఎక్కువగానే అందరిని అయితే క్లైమాక్స్ లో ఉంటాయి కదా ఫైట్స్, ముందర ఇట్లా నరికి వారేస్తారు ఇట్లా వైలెన్స్ ఉంది. కానీ దీనిలో వైలెన్స్ ఎక్కువ ఉంది, కమర్షియల్ వైజ్ గా కొద్దిగా. సెకండ్ హాఫ్ లో వైలెన్స్ అయితే మామూలుగా లేదు, క్లైమాక్స్ లేపేశారు. ఒరిజినల్ చూపించాడు దీనిలో. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చాలా 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 బాగుంది, చాలా మినిమం. నాని గారు ఇన్ని రోజులు క్లాస్ అనుకుర్రు, ఊర మాస్. సూపర్ బ్లడ్ బాత్ క్లైమాక్స్ సూపర్ ఉంది, మంచి నాశనం. సెకండ్ హాఫ్ లో వైలెన్స్ అయితే మామూలుగా లేదు, క్లైమాక్స్ లేపేశారు. అరాచకం అనేది కరెక్ట్ వర్డ్. న్యాచురల్ గా అనిపించింది. అట్లా కంపేర్ చేయలేము మనం. 1 is 1, 2 is 2, 3 is నెక్స్ట్ 4 is 4. 5 లో మావాడు హీరో. లేదు దగ్గర వస్తే తీస్తారు. అంటే కొంచెం వైలెన్స్ ఎక్కువగానే లేదు, చాలా బాగుంది. సూపర్ ఉంది, వెరీ ఇంప్రెస్, వేరే లెవెల్. ఓకే, ఇంటర్వెల్ సీన్స్ గాని క్లైమాక్స్ సీన్స్ గాని మీకు ఎలా అనిపించాయి? క్లైమాక్స్ సీన్ అయితే అదోసే ఇంకా. సో లాస్ట్ 30 minutes బాగుంటుంది అన్నారు మరి, బాగుంది. అవును, కార్తిక్ ఎంట్రీ చాలా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా కొత్త ఉంది. కొంచెం స్పెషల్ గా ఉందన్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటదండి అందరికి. హిట్ 4 లో హిట్ 3 లో చూడండి, పక్కా చూడండి, అందరు చూడండి, సినిమా చూడండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్ అంతా బాగుంటది. సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్ మొత్తం. సీజీ షాట్లు అంటే బాగా యూజ్ చేశారని కూడా చెప్పారు. సీజీ షాట్స్ బాగున్నాయి కానీ డైరెక్షన్ ఎట్లా అనిపించింది? ఓకే బ్రో, బాగుంది, చాలా బాగుంది. డిఫరెన్స్ అంటే ఏ విధంగా చెప్పొచ్చు? దీనిలో వైలెన్స్ ఎక్కువ ఉంది, కమర్షియల్ వైజ్ గా కొద్దిగా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని చేశారు, బట్ ప్రాపర్ గా ఉంది సినిమా. హెవీగా అదిరిపోయింది, చాలా బాగుంది. బాగానే ఉంటుంది బ్రో, సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ ప్రెజెన్స్. అది రివీల్ చేయొద్దు బ్రో, ఇంకా సినిమా వస్తే అందరూ ఎక్సైట్ అవుతారు. 4.5. అంటే మనం 1కి 2కి అంత 1కి 2కి ట్విస్ట్ అనే ఉంటాయి, 3కి పెద్ద ట్విస్ట్ ఏం లేదు, పెద్ద రివీల్ ఏం లేదు, బట్ సినిమా గోస్ ఆన్ ఆఫ్ ఫ్లో. ఇట్స్ గుడ్. పక్కా చూడొచ్చు. ఐ మీన్ పిల్లలకి మేబీ కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు చూడొద్దేమో, బట్ చూడొచ్చు అందరు. హీరోయిన్ కూడా కొంచెం ఇంపాక్ట్ఫుల్ రోలే, ఏదో పెట్టడం కాదు కానీ మంచి రోలే. నానే ఇచ్చేవాళ్ళు 4.2. చాలా బాగుంది మూవీ. వైలెన్స్, టూ మచ్ వైలెన్స్, చాలా బాగుంది కానీ జస్టిఫైడ్. బ్లడ్ బ్యాడ్ చాలా బాగుంది. ఒరిజినల్ చూపించాడు దీనిలో, అంతే. ఒరిజినల్ చాలా బాగుంది. ఎస్ ప్యారడైజ్. అన్ని బాగా చేస్తున్నాడు, చాలా బాగుంది. చాలా బాగున్నది. నానిక ఘోరంగా సెట్ అయినాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఆల్మోస్ట్ 3 బాగున్నాయి, ఇదైతే ఇంకా చంపేసింది మొత్తం సినిమా. హిట్ 3, హిట్ 4 అయితే అసలు ఘోరంగా ఎక్స్పెక్ట్ చేయరు. అసలు కిందికి నేను కింది తీస్తావారా, మీరు కిందికి రండి, నన్ను అక్కడ వీడియో తీస్తాను. ఫ్యామిలీతో చూడొచ్చు. హీరో సూపర్. అసలు క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. అసలు క్లైమాక్స్ అప్పుడు అందరూ ఇట్లా నోరు వెళ్ళబెట్టి కూర్చాకి కూర్చొని చూసిన ఇట్లా అంత బాగుంది. బీజం అయితే అబ్బా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే, చంపేసిండు. నానికైతే చచ్చిపోయినా నేనైతే, ఇంకా ఫ్యాన్ అయిపోయి చచ్చిపోయినా. ఇందులో ఇంకా ఘోరంగా ఫ్యాన్ అయిపోయాడు ఆయనకి. ఈ సినిమా చూసి ఇంకా లెవెల్ అయిపోయాడు. ఇప్పుడు వైల్డ్ ఫైర్ అన్న కూడా ఉండదు, ఇంకా అంత డబుల్. నెక్స్ట్
ఇది చూస్తే కూడా మస్తు అట్లా ఏమనుకోరు, మస్తు చూస్తారు, ఇష్టంగా చూస్తారు. అట్లా ఏం గారు నాన్నకి ఎప్పుడు ఫ్యాన్స్ ఉంటారు అంతే. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇష్టం ఆయన అంటే. ఇదైతే ఇంకా ఘోరం, అసలు చింపేసిండు బ్రో అందరిని. అయితే క్లైమాక్స్ లో ఉంటాయి కదా ఫైట్స్, ముందు ఇట్లా నరికి వారేస్తారు. రేటింగ్ 100 అవుట్ అన్లిమిటెడ్ ఇన్ఫినిట్ ఇచ్చేస్తా. నాని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైలెన్స్, బట్ ఎస్ బాగుంది. రిపీటెడ్ గా వెళ్ళేంత స్టఫ్ ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు, అండ్ సెకండ్ టైం కూడా చూడొచ్చు. ఎస్ హిట్ 2 హిట్ 3 కన్నా చాలా, హిట్ 1 2 కన్నా చాలా బాగుంది. 3 క్లైమాక్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ కెమెరా రోల్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నాయి, చాలా బాగుంది. దానికి దీనికి ఏం సంబంధం లేదు, బాగుంది. స్టఫ్ ఉంది, బాగుంది. కోర్ట్ కి దీనికి ఏం సంబంధం లేదు, చూడొచ్చు. అది నచ్చకపోతే చూడకూడదని ఏం లేదు కదా. వైలెన్స్ ఉంది ఎస్, కానీ చూడొచ్చు, వెళ్ళొచ్చు. నో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావచ్చు. బాగుంది. చాలానే స్క్రీన్ టైం ఉంది. అవుట్ ఆఫ్ 5 like 4. బాగుందన్న, చాలా బాగుంది. కొంచెం ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం వైలెంట్ పార్ట్, మొత్తం వైలెంట్ పార్టే. చాలా ర్యాంప్ ఉండే, మొత్తం చాలా బాగుంది మూవీ. నాకైతే చాలా చాలా బాగుంది. లాస్ట్ కి క్యామియోస్ కూడా బాగుండే అందరివి, బాగుండే, చాలా బాగుండే మూవీ. ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే నాకైతే అనిపించలేదు, నేనైతే చాలా ఎంజాయ్ చేసిన మూవీ. కొంచెం అనిపించచ్చు లాగ్ కొంతమందికి, కానీ అట్లే. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బీజిఎం చాలా బాగా కొట్టాడు. అసలు మికిజేఎం చాలా బాగా కొట్టాడు. తను కొన్ని సీన్స్ లో చాలా వేసింది, కొన్ని సీన్స్ లో పర్లే, కొంచెం యావరేజ్ చేసింది. పర్లే. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఉన్నాయి, బార్డర్ లైన్ ఉన్నాయి. మరీ రొమాంటిక్ కాదు, మరీ సినిమాకి ముందు నాని గారికి ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు కూడా చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం వాళ్ళకి అనిపించచ్చు చాలా ఇట్లా వైలెంట్ గా ఉందని, కానీ వైలెంట్ సీజన్స్ ఉంది లాస్ట్. ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గుతారు. ప్యారడైజ్ కి అది తెలియదు నాకు కూడా మరి, సో చూడాలి ఇంకా దాన్ని కూడా. చాలా బాగుంది, మేమందరం అసలు లేచి వేసినాం, గంతులు వేసినాం. బ్రో సూపర్ ఉంది బ్రో సినిమా, గ్రేట్. సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉన్నారా ఫైట్, 30 minutes ఫైట్ ఉంటుంది. అరాచకం. కేజీఎఫ్ ఈ పుష్పాలు అంటే కంపేర్ చేయద్దు, కానీ అసలు నాని ఈ ఒక్క మూవీతోని Tier 1 హీరో అయిపోతాడు అన్నాడు పక్క. వస్తుందిరా మూవీ, గ్రేట్. అంటే హిట్ 1 కంపేర్ చేస్తే హిట్ 1 కల్ట్ అన్న, కంపేర్ చేయద్దు. హిట్ 1 విశ్వక్సేన్ అసలు పీక్ సినిమా. హిట్ 2లో అడవిశేష్ ఎంత డీసెంట్గా చేశాడో ఇందులో నాని అంత మాస్గా చేశాడని చెప్పచ్చు. శ్రీనిధి శెట్టి కొంచెం రోల్ అడ్డిట్ అవుతుంది మధ్యలో, మొత్తం నాని కంపెన్సేట్ చేసి పడదు. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.